క్యాప్సికమ్ కూరకి కావలసిన మసాలా దినుసులు: వేరుశనగ గుళ్ళు, వేయించిన శనగపప్పు, నువ్వులు, ఉప్పు, కారం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. తాలింపులు వేగిన తర్వాత అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు దోరగా వేయించాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు వేసి వాటిని చక్కగా కలిపి వీటిని కూడా చక్కగా 1 నిమిషం పాటు మగ్గించండి. మూత పెట్టి చేస్తే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి కావలసిన మసాలాకి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించిన వేరుశనగ గుళ్ళు, వేయించిన శనగపప్పు, నువ్వులు, కారము, ఉప్పు అన్నీ వేసి పొడి చేసుకుని అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు క్యాప్సికము, ఉల్లిపాయల మీద మూత పెట్టాం కదా, వీటిని మూత తీసేసి కలుపుతూ ఉండాలి. ఎక్కువసేపు మూత పెట్టి ఉంచితే నీళ్ళు అంటే నీటి ఆవిరిపడి అది ఎక్కువ ఉడికిపోయి మొత్తగా అవుతుంది. అందుకని మూత తీసి కూరని చేస్తే కూర పొడి పొడిలాడుతూ ఉంటుంది. కూర ముద్దగా కావాలనుకున్న వాళ్ళు మూత పెట్టి తీసుకోండి. మిక్సీలో పొడి రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ కొంచెం ఉడికితే చాలండి, హాఫ్ బాయిల్ అయితే చాలు. పూర్తిగా ఉడికిన దానికన్నా నాకు హాఫ్ బాయిల్ అయితేనే నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఇది పచ్చి ఉందండి, క్రంచీగానే ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనము ఇందులో మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలాని వేసుకోవాలి. ఈ మసాలా కూర మొత్తానికి పట్టేటట్టు ఒకసారి కలపండి. ఈ పొడి మొత్తం కూర పట్టేటట్టు కలపండి. పొడి మొత్తం కూరకి పట్టేటట్టుగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, చాలా రుచిగా ఉండే క్యాప్సికమ్ కూర రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.